జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం ఉల్లంఘించారంటే విశాఖపట్నం 39వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ సాదిక్ అన్నారు. 10 మంది సభ్యులను ఎన్నుకోవడానికి జరిగిన ఈ ఎన్నికలు ఓటర్ గోప్యతను రాజీ చేసే ప్రక్రియ పరమైన లోపంతో సంక్లిష్టంగా మారాయన్నారు. ఇక ప్రిసైడింగ్ అధికారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. 97 మంది కార్పొరేటర్స్ ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. 20 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో సిపిఐ కార్పొరేటర్గా నేను కూడా పాల్గొనడం జరిగింది. ఇది లాస్ట్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక 2026 మార్చికి 5 సంవత్సరాలు పదవీ కాలం కౌన్సిల్ది పూర్తవుతుంది. కనుక ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక 97 మంది కార్పొరేటర్స్ ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నిక కావాల్సి. నా పేరు డాక్టర్ మహమ్మద్ సాదిక్, 39వ వార్డు కార్పొరేటర్ని. ఈరోజు ఈ ఎలక్షన్స్కి ఓటు వేయడానికి వెళ్ళడం జరిగింది, ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి. అయితే దాంట్లో నేను ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు అడగడం జరిగింది. ఈ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఇస్తున్నారో ఆ బ్యాలెట్ పేపర్ పైన ఒక నంబర్ వేశారు. అదే కౌంటర్ ఫైల్ నంబర్ కిందన మాకు బ్యాలెట్ పేపర్ ఇస్తున్నారు, పైన మా పేరు సంతకం తీసుకుంటున్నారు. ఈ బ్యాలెట్ పేపర్ ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అని ఇచ్చారు. అంటే ఈ బ్యాలెట్ తీసుకెళ్లి సీక్రెట్ గా లోపల ఎవరికి నచ్చిన వాళ్ళకి 98